వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. గమనించుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి సప్తమ శని ప్రభావము జాతకరీత్యా యోగము కాదు, అవయోగము కాదు. కాకపోతే అనుకున్నటువంటి ప్రతి పని కూడాను ఆలస్యంగా పూర్తి చేయాలనేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా పోస్ట్పోన్మెంట్ ఆఫ్ వర్క్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ పని ఏ రోజుకు ఆ రోజు కనుక ముగించుకునే ప్రయత్నం కనుక చేసుకున్నట్లయితే ఈ శని ఈ కన్యా రాశి వారికి యోగప్రదుడుగానే మారుతాడు. ఇక తదనంతరం ఈ కన్యా రాశి వారికి షష్టమ రాహు డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉన్నటువంటి కారణం చేత ప్రతి పనులలో కూడాను పోటీతత్వంతో ముందడుగు వేస్తూ అన్నిట్లో కార్య విజయాన్ని సాధించుకునే విధంగా మీ యొక్క ప్రణాళిక ఉంటుంది అని చెప్పొచ్చు. తద్వారా అన్ని విధాలుగా ఈ రాహువు అన్ని విధాలుగా శత్రుంజయత్వాన్ని, కార్య అనుకూలతని కలగజేస్తాడు. ఇక 12వ ఇంట కేతు యొక్క ప్రభావం రాహుకి వ్యతిరేకంగా ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి రాహు ఎంత సమర్థవంతంగా మీ యొక్క ప్లాన్ని మీ తెలివితేటలతో మీరు అమలు పరుచుకోవాలనుకుంటారో ఈ కేతు ఇక్కడ వ్యయస్థానంలో స్థితి పొంది ఉండి ఆ యొక్క అమలుకు వచ్చేటువంటి ఇంప్లిమెంటేషన్ అయ్యేటువంటి పనులలో ఆటంకాలు తరచూ కలగజేస్తుంటాడు. కాబట్టి ఈ కేతు యొక్క అనుగ్రహాన్ని పొందితే చాలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం అనగా డిసెంబర్ 5వ తారీఖు వరకు సంపూర్ణంగా అనుకూలంగా మారుతారు. ఇక ప్రధానంగా నైసర్గిక శుభగ్రహమైనటువంటి గురువు దశమ కేంద్ర స్థానంలో స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ యొక్క అభివృద్ధిని ప్రధానంగా చూసి ప్రధానంగా మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం. కాకపోతే ప్రధానంగా బాధక స్థానాధిపతియే దశమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత మీకు ప్రధానంగా అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దశమ గురువు యొక్క సంచార ప్రభావం నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం. ఎందుకంటే మే 31వ తారీఖు వరకు కూడాను అనుకూలంగా ఉండదు. కాబట్టి ఇటు రాహు అనుకూలంగా ఉన్నాడు, శని సాధారణంగా యోగిస్తున్నాడు, కేతు అనుకూలంగా లేడు, గురువు అనుకూలంగా లేడు మే 31వ తారీఖు వరకు. తదనంతరం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇటు రాహువు ఇటు గురువు ప్రధానంగా అన్ని విధాలుగా యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ఏదైనా పని సాధించుకోవాలి, కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి, అనుకున్న పనులలో ముందడుగు వేయాలి, ఆర్థిక పుష్టి జరగాలి, ధనాభివృద్ధి కావాలి, అన్ని విధాలుగా సహాయ